హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరికొన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నవంబర్ నెలకు సంబంధించి ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు 5,000 రూపాయలు ప్రభుత్వం అయితే 19వ తేదీ నవంబర్ 2025 నాడైతే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలా మందికి ఇంకా బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు అంటే కామెంట్ చేస్తున్నారు. సో ఈ నిధులు అనేవి రీసెంట్గానే రిలీజ్ చేశారు కాబట్టి అందరికీ వన్ బై వన్ ఖాతాలో జమ అవడం జరుగుతుందండి. కాబట్టి మీరు కూడా ఒక 24 గంటలు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో నిధులు అనేవి జమ అవుతాయి. 24 గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదంటే సో మీకు కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు అనేవి ఆగిపోయి ఉంటాయంటే సమాచారం అండి. ఆ కారణాలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క నిధులు అనేవి హోల్డ్లో పడి ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా ఆధార్ కార్డుకి, అదేవిధంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క నిధులు అనేవి వాయిదా పడి ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క నిధులు అనేవి హోల్డ్లో పడి ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 2019 తర్వాత సో మీ యొక్క ల్యాండ్లో మీరు నమోదై ఉండడం వల్ల కూడా ఈ యొక్క నిధులు అనేవి హోల్డ్లో పడి ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వానికి అయితే అనుమానం రావడం జరిగింది. సో ఈ యొక్క కారణంతో కూడా ఈ యొక్క నిధులు అనేవి సో వారికి జమ చేయలేదు అనేది సమాచారం. అదేవిధంగా అనర్హుల జాబితాలో మీ యొక్క పేరు ఉండడం వల్ల కూడా ఈ నిధులు అనేవి హోల్డ్లో ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ 6 కారణాల చేత మీ బ్యాంక్ ఖాతాలకి 2,000 రూపాయలు అయి ఉండొచ్చు, లేదా అన్నదాత సుఖీభవ నిధులు 5,000 రూపాయలు అయి ఉండొచ్చు, జమ కావట్లేదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకున్నారు, మేము అన్ని అర్హత కలిగి ఉన్నాము, మా స్టేటస్ అంతా బాగుంది, అయినా కానీ ఇంకా డబ్బులు జమ కాలేదు అని అనుకున్నట్లయితే సో ఏం పర్లేదండి. రీసెంట్గానే రిలీజ్ చేశారు కాబట్టి త్వరలోనే మీ యొక్క నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీకు ఎవరికైనా స్టేటస్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నిధులు అనేవి రావండి. సో ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. సో ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నదాత సుఖీభవ పథకానికి అయి ఉండొచ్చు, లేదా పిఎం కిసాన్ పథకానికి అయి ఉండొచ్చు, ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కేవైసీ చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంకొక 2 రోజుల వ్యవధిలో అధికారిక వెబ్సైట్లో మీకు బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది క్రియేట్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. దానిపై కూడా నేను వీడియో చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. త్వరలోనే అందరికీ నిధులు అనేవి జమ అవుతాయి, అర్హత కలిగి ఉండే వాళ్ళందరికీ అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇల్లు లేని పేదవారికి గృహ నిర్మాణ శాఖ ఒక మంచి శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. సో అది ఏంటంటే, ఈ నెల అంటే నవంబర్ 30వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే పిఎంయువై పథకానికి సంబంధించి నవంబర్ 5వ తేదీ వరకే గడువు అయితే ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ యొక్క గడువు అనేది పెంచడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సొంత ఇల్లు ఎవరికైతే లేదో సో వారు వెంటనే ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోనండి. సో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఉండాలనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలనేది సమాచారం. అదేవిధంగా కుటుంబంలో ఎవరు పేరు మీద గతంలో ఇల్లు ఉండకూడదు అనేది సమాచారం అండి. సో ఎవరి పేరు మీద అయినా సరే ఇల్లు మంజూరైనట్లయితే ఈ యొక్క పథకానికి అనర్హులు అనేది సమాచారం. అదేవిధంగా దరఖాస్తుదారుని వయసు, సో ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క వయసు అనేది ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలనే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మీకు కంపల్సరీ ఆధార్ కార్డు అనేది ఉండాలనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సో ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఇళ్ళకి సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు.
సో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సో అక్కడ మీకు ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి కనుక ఇచ్చినట్లయితే సో మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుందండి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ళకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవేనండి నవంబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే ప్రస్తుతానికి. సో ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, సో ఈ వీడియో మీకు ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.